హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. చిక్కు ఎక్స్ప్లెయిన్స్. ప్రీవియస్ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ని డిస్కస్ చేసామండి. వాట్ ఈస్ కమాండ్ ప్రాంప్ట్, హౌ టు ఇన్స్టాల్ జావా ఆన్ విండోస్ అండ్ వాట్ ఈస్ పాత్ సెటప్. సో వీటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా వీడియోస్ చూడకపోయి ఉంటే చూసిన తర్వాత వీడియో చూడండి, ఎందుకంటే నేను ప్రతి వీడియో కూడా ఒక ఫ్లోతో తీస్తున్నాను. ఒక వీడియో ఇంకో వీడియో మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీకు ప్రీవియస్ వీడియో ఆల్రెడీ ఐడియా ఉంది, వాటి మీద మీకు అవేర్నెస్ ఉందంటే పర్లేదు, ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి. కానీ ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తే మీకు ఒక ఫ్లో అనేది క్లియర్ అవుతుంది. సో అందుకోసం చెప్తున్నాను, ఏ వీడియో కూడా మిస్ చేయకండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు క్రియేట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్. సో ఇది మన ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అండి. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా కొత్తగా క్రియేట్ చేసే ముందైనా రాసే ముందైనా వినే ముందు కాన్సన్ట్రేషన్తో వింటే చేసేటప్పుడు చాలా వరకు మీ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేయొచ్చండి. అందుకు ఫస్ట్ వినడం మాత్రం మర్చిపోకండి, క్లియర్గా కాన్సన్ట్రేషన్ పెట్టేసి. అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి కూడా వినండి. పూర్తిగా అర్థమైన తర్వాతనే మనం ప్రాక్టికల్గా వెళ్తే ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి అండ్ ఫార్వర్డ్ చేయకండి. సో ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఒక ప్రోగ్రామ్ రాయాలంటే టూల్స్ కావాలి, ప్లాట్ఫామ్ కావాలి, ఎన్వైర్న్మెంట్ కావాలి, టెక్స్ట్ కావాలని చెప్పేసి నేను ఒక్కొక్క వీడియోలో చెప్పుకుంటూ వచ్చానండి. జస్ట్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఇక్కడ మనం కంబైన్డ్గా వాటిని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం. సో నేను మీకు చెప్పాను ప్రీవియస్ వీడియోలో, మనకు ఎడిటింగ్ టూల్స్ కావాలి, ఎందుకంటే ప్రోగ్రామ్ రాయడానికి. జావా బైట్ కోడ్తో అర్థం చేసుకుంటుంది, కానీ హ్యూమన్ బైట్ కోడ్తో కాకుండా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకుని ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బైట్ కోడ్గా చేంజ్ చేసుకుని సిస్టమ్కి అర్థమయ్యేలా చెప్తాడు. అందుకు మనం ఇక్కడ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాం, అది జావా అని మనకు తెలుసు. సో ముందుగా మనం రాయాల్సింది ఇక్కడ నేమ్ రాయాలండి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్కి ఒక నేమ్ ఇస్తాం, లేదా ఒక ఫోల్డర్కైనా ఒక నేమ్ ఇస్తాం. ఎందుకు అంటే ఐడెంటిఫై చేయడానికి. అలాగే మనకు ప్రోగ్రామ్ కూడా ఒక నేమ్ ఇస్తామండి. ఇక్కడ దాన్ని CLA క్లాస్ టెస్ట్, చిన్నగా ఉన్నట్టుంది, మీకు బిగ్గా చేస్తా. ఓకే, సో క్లాస్ టెస్ట్. క్లాస్ అంటే లైక్ ఇక్కడ టైటిల్ మాదిరిగా మనకు. నేను వీటి గురించి మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనకు ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఇక్కడ మనం కర్లీ బ్రాసెస్ ఓపెన్ చేస్తామండి. సో ఇక్కడ ఈ కర్లీ బ్రేస్ అనేది ప్రతి ప్రోగ్రాంలో యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ మనం స్టార్ట్ చేస్తున్నాము, ఇక్కడ ఎండ్ చేస్తున్నాము, ఏదైనా సరే ఒక స్టార్టింగ్ ఎండింగ్ అనేది ప్రతిదానికి ఉంటుందండి. అలాగే మనం ఇక్కడ ప్రోగ్రాంలో కూడా ఇక్కడ కర్లీ బ్రేస్తో ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ కాకుండా ప్రతి ప్రోగ్రామ్ కూడా మనము ఒక కర్లీ బ్రేస్తో స్టార్ట్ చేసి అదే కర్లీ బ్రేస్తో ఎండ్ చేస్తాం. ఎన్నైతే మనం ఓపెన్ చేస్తామో అన్నీ మనకి క్లోజ్గా ఉండాలి అన్నమాట. సో ఇక్కడ దీన్ని కిందకి తీసుకెళ్దాం. క్లాస్ నేమ్ అయితే రాసాం. సో క్లాస్ నేమ్తో సరిపోదంటే మనకి ఇక్కడ మెథడ్ నేమ్ కూడా రాయాలి. అది మెయిన్ మెథడ్గా రాస్తాం. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ స్ట్రింగ్. సో ఇక్కడ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి నేను క్లోజ్ చేస్తాను, తీసుకెళ్తున్నా కిందకి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ పారాంథసిస్ అంటే ఇక్కడ బ్రాకెట్, ఇంకో బ్రాకెట్ ఓపెన్ చేస్తాను, అందులో స్ట్రింగ్, అందులో ఇంకొక బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్స్. సో అందులో నేను స్ట్రింగ్ రాసి స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి మళ్ళీ వాటిని క్లోజ్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఇవన్నీ ఏంటి, ఎందుకు వీటిని రాయాలి అనే విషయాల గురించి మీకు చెప్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫస్ట్ క్లాస్ టెస్ట్ అని రాస్తాను, కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తాను. సో అది ఇక్కడ కిందన మీకు ఇక్కడ క్లోజ్ చేస్తాను దాని కర్లీ బ్రేస్ అనేది. అలాగే మెథడ్ రాస్తాను, దీన్ని మనము మెయిన్ మెథడ్ అంటామంటే మామూలుగా జావా ప్రోగ్రాంలో అయితే. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అండ్ ఇందులో స్ట్రింగ్ అండ్ ఆర్గ్యుమెంట్స్. అలాగే ఇక్కడ నేను బ్రాకెట్ ఓపెన్ చేశాను, దీన్ని నేను ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేస్తాను. సో ఇదంతా కూడా మనకి క్లాస్ టెస్ట్లో లోపల ఉంది. అంటే ఇది ఇక్కడ ఓపెన్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను. సో ఇది ఇక్కడ ఓపెన్ చేశాను, ఇది ఇక్కడ క్లోజ్ చేశాను. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు, ఎక్లిప్స్కి వెళ్ళేసరికి మీకు క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది మొత్తం ఈ పేజ్కి ఓనర్ అన్నట్టు.
ఈ క్లాస్ అనేది టెస్ట్ అనేది నేను టెస్ట్ అని ఇవ్వచ్చు, మన నేమ్ ఇవ్వచ్చు, డిఫరెంట్ ఇది ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ మనము ఈ టెస్ట్ అనేది జస్ట్ నేను ఎగ్జాంపుల్గా పెట్టాను. ఇది మాత్రం మారదండి. క్లాస్ అనేది ఓనర్ అన్నట్టు మనం మెన్షన్ చేస్తాం అనమాట. సో లైక్ ఇది ఒక తండ్రి అంటే ఇది కొడుకు అన్నట్టుగా మనకి ఇక్కడ అది అనుకోవచ్చు. ఇక్కడ మనం ఏ నేమ్ అని ఇవ్వచ్చు. ఇక్కడ ఓపెన్ చేస్తాను, ఇక్కడ క్లోజ్ చేస్తాను. అలాగే మెథడ్ ఈ మెథడ్ ఏంటి అంటే ప్రతి ఆపరేషన్ కూడా ఇందులోనే జరుగుతుంది. మన ఏదైనా ఒక ఆపరేషన్ ఎగ్జిక్యూట్ కావాలన్నా, మనం ప్రోగ్రామ్ రన్ అవ్వాలన్నా ప్రతిది కూడా మనకి మెయిన్ మెథడ్లోనే అవుతుంది అనమాట. వితౌట్ మెయిన్ మెథడ్ మనకి ఏ ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు, రన్ అవ్వదు, కంపైల్ అవ్వదు, మనకి ఎర్రర్లు వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ మన పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి మీకు నేను చెప్తాను. జస్ట్ మీకు ఒక అజ్యూమ్ చేసుకోండి. ఇక్కడ ఇవి మనం ఈ పబ్లిక్ ఇవన్నీ కూడా మనము టోకెన్స్ అంటాం. టోకెన్స్లో కూడా మనకి ఐడెంటిఫైర్స్ కానీ సంథింగ్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం ఒక ప్రింటింగ్ మెథడ్ ఇద్దాం. సిస్టమ్ ప్రింట్. ఇక్కడ మనం హలో వరల్డ్ రాస్తాం. సో ఇక్కడ ఏం చేశాను నేను, system.out.print అంటే ఇది ఒక ఇన్స్ట్రక్షన్. నేను ముందుగానే చెప్పాను, మనకి జావా ప్రోగ్రామ్ అనేది ఒక ఇన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్. మనం సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ఇలా చేసి ఇవ్వు, నాకు అలా చేసి ఇవ్వు అనేది ఇది ఇన్స్ట్రక్షన్ అనమాట. సో ఇలాగ నాకు ప్రింట్ చేసి ఇవ్వు అని చెప్పేసి నేను మన లోపల టెక్స్ట్ ఇస్తున్నా. హలో వరల్డ్ ఎందుకు ఇస్తున్నాం, వేరేది ఇవ్వచ్చు కదంటే ఇవ్వచ్చు, మన ఇష్టం. హాయ్ లేకుంటే హలో లేకుంటే మన ఛానల్ నేమ్ ఇచ్చుకుందాం, చిక్కు ఎక్స్ప్లెయిన్స్ అని. సో మన ఇష్టం, అది ఏదైనా ఇవ్వచ్చు. మనం ఇక్కడ నేను హలో వరల్డ్ ఎందుకు అంటే మనకు మనం అబ్జర్వ్ చేస్తే ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎవరైనా సరే హలో వరల్డ్తోనే స్టార్ట్ చేస్తారు, బేసిక్ కోసం. సో అందుకు మనం కూడా హలో వరల్డ్తోనే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ హలో WRLD. సో ఇక్కడ నేనేం చేస్తాను, సిస్టమ్ అవుట్ ప్రింట్. ఇక నేను ఈ టెక్స్ట్ నాకు ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఇక్కడ చివరిలో వచ్చేసి మనకు సెమికోలన్ ఇస్తాం. సెమికోలన్ అంటే ఒక స్టాప్ అన్నట్టు. నేను ఒక ఇస్తున్న ఇన్స్ట్రక్టర్కి ఒక స్టాప్ అన్నట్టు అనమాట. అది ఇస్తే మనకు ఇది మనకి హలో వరల్డ్ అనేది ప్రింట్ ఇవ్వమని చెప్పి చెప్తున్నాం. సో అయిపోయిందండి ప్రోగ్రామ్. అయితే మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఇంతేనండి, ఇంకేం ఉండదు. హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసేస్తాం. ఇక్కడ ఏం చేస్తాను, క్లాస్ టెస్ట్ అని దీనికి ఒక నేమ్ ఇచ్చాను, తర్వాత మెయిన్ మెథడ్ తీసుకున్నాను, ఆ తర్వాత మనకి ఇది ప్రింట్ అని చెప్పేసి నేను ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. సో ఇక్కడతో మనకి ప్రోగ్రామ్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసే ముందు ఈ ఫైల్ని సేవ్ చేద్దామండి. మామూలుగా మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసి అందులో టెక్స్ట్ ఏదైనా ఎంటర్ చేసి ఏం చేస్తాం, ఆ ఫైల్ని సేవ్ చేస్తాం. సో ఇక్కడ కూడా అది చేద్దాం. కంట్రోల్ సేవ్ చేద్దాం. ఎక్కడ చేద్దాం, లైక్ చిక్కు ఎక్స్ప్లెయిన్స్. ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ ఇది ఫైల్ తీసుకున్నాను. ఇక్కడ ఓకే. సో ఇక్కడ నేను టెస్ట్ అనే నేమ్తో సేవ్ చేస్తానండి. ఇక్కడ నేను క్లాస్ నేమ్ టెస్ట్ అని ఇచ్చాను. సో ఫైల్ నేమ్ కూడా టెస్ట్ ఇస్తాను, ఎందుకంటే మనకి ఎగ్జిక్యూషన్ టైంలో కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకు అనేది మీకు చెప్తాను అప్పుడు. టెస్ట్ డాట్. సో మనం మామూలుగా ఫైల్ని సేవ్ చేస్తే ఏమొస్తుంది, దాని ఎక్స్టెన్షన్ ఏముంటుంది, TXT అని ఉంటుంది. సో అలాగే మనం ఇక్కడ జావాని ఫైల్ని సేవ్ చేసే ముందు మనము జావానే ఇవ్వాలి ఎక్స్టెన్షన్ అనమాట. దానికి జావా అని ఇస్తేనే తీసుకుంటుంది. ఇక్కడ మీరు చూస్తే కింద సేవ్ యాజ్ టైప్ టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు చేస్తే మీకు టెక్స్ట్ ఫైల్తోనే సేవ్ అవుతుందండి. అలా కాకుండా కింద ఆల్ ఫైల్స్ కొట్టండి. ఆల్ ఫైల్స్ కొడితే జావాతో సేవ్ అవుతుందండి. ఈ ఎక్స్టెన్షన్ అనేది మీకు క్లారిటీ రావాలంటే మీరు గూగుల్లో చూస్తే మనకి డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయండి. ఫైల్లో వచ్చేసి మనకి టెక్స్ట్ ఫైల్తో, లేకుంటే XML ఫైల్తో, లేకుంటే మనకి జావా ఫైల్తో, .NET ఫైల్తో డిఫరెంట్ ఫైల్స్ సేవ్ అవుతాయి. సో మనము ఖచ్చితంగా .java ఇస్తేనే మనకి ఫైల్ కూడా జావాతో సేవ్ అవుతుంది. ఇక్కడ నేను నా ఈ చిక్కు ఎక్స్ప్లెయిన్స్లో జావా ప్రోగ్రాంలో నేను ఇక్కడ దీన్ని సేవ్ చేస్తున్నాను. ఆల్ ఫైల్స్తో సేవ్ చేశాను. చెక్ చేసుకుందాం వెళ్ళేసి. ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది టెస్ట్. ఇక్కడ టైప్ జావా ఫైల్ ఉంది. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ సంథింగ్ ఇక్కడ నేను file 1 అని సేవ్ చేస్తాను. జస్ట్ ఇక్కడ చూస్తే మీకు TXT ఫైల్తో సేవ్ అయింది. సో ఇది ఒక టెక్స్ట్ ఫైల్ అనమాట. దీంతో మనం జావా ప్రోగ్రామ్ని ఇక్కడ మనం ఇందులో జావా ప్రోగ్రామ్ రాసినా కూడా అది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే జస్ట్ ఇది ఒక టెక్స్ట్ ఫైల్ అన్నట్టు అనమాట. చూపిస్తాను మీకు.
సో ఇక్కడ మనము మన ఫైల్ కూడా ఓపెన్ చేద్దాం. దీన్ని Ctrl+A Ctrl+C. ఇక్కడ మీరు ఈ ప్రోగ్రామ్ నేను సో రెండిట్లోనూ అదే ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ మీ టెక్స్ట్ ఫైల్తో సేవ్ అయింది, జావా ఫైల్తో సేవ్ అయింది. జావా ఫైల్తో సేవ్ అయింది మాత్రమే మనకు ఎగ్జిక్యూట్ అవుతుందండి, మిగతాదైతే అవ్వదు. ఎందుకంటే ఈ ఫైల్కి మనం ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చాము ఇక్కడ జావా అని, కానీ ఇక్కడ జస్ట్ టెక్స్ట్తోనే ఉంది. సో ఈ రెండిట్లో కూడా మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఏంటి, ఫైల్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఫైల్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయాలంటే మీకు నేను ముందు చెప్పాను ప్లాట్ఫామ్ కావాలి, అది మనకు కమాండ్ ప్రాంప్ట్. ఇప్పుడు మనకు కమాండ్ ప్రాంప్ట్తో పని పడుతుంది. సో ముందు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. CMD అని కొట్టండి నార్మల్గా. సో ఓపెన్ అయింది. ఇక్కడ నేను మీకు బేసిక్ కమాండ్స్ చెప్పాను. డీలో మనకి ఎక్కడుంది, CD అంటే చేంజ్ డైరెక్టరీ, చిక్కు ఎక్స్ప్లెయిన్స్ అంటే ఇక్కడ చూస్తే మీరు మన ఫైల్ ఎక్కడుంది, డీలో చిక్కు ఎక్స్ప్లెయిన్స్లో జావా ప్రోగ్రామ్స్లో ఉంది అది. సో అక్కడికి వెళ్ళాలి కదా మనము. సో కమాండ్స్ ఇచ్చి అక్కడికి వెళ్తాం. చిక్కు ఎక్స్ప్లెయిన్స్ ఎంటర్ కొడితే చిక్కు ఎక్స్ప్లెయిన్స్ వచ్చిన తర్వాత మనకి జావా ప్రోగ్రామ్స్ CD ఓకే ఎంటర్ అయింది. ఇక్కడ మనకి ఫైల్ ఉంది, చూస్తే ఇక్కడ జావా ఫైల్ ఉంటుంది. సో దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి కమాండ్స్ కావాలండి. అది మనకి ఇంతకుముందు మనము జావా వర్షన్ చెక్ చేసుకున్నాం, జావా C వర్షన్ చెక్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటి కమాండ్ ఏంటంటే జావా C స్పేస్ మన ఫైల్ నేమ్ ఏంటి ఇక్కడ టెస్ట్ అని ఇద్దాం, క్యాపిటల్ టెస్ట్ డాట్ జావా కదా ఎక్స్టెన్షను. సో జావా అని ఇస్తాం. ఎంటర్ కొడితే అది కంపైల్ అవుతుంది. వెయిట్ చేద్దాం. ఇక్కడ మీరు జావా C అని చెప్పారు కదా, జావా C అంటే ఏం లేదండి, జావా కంపైల్ అంటే ఏం చేస్తున్నాం మనము, టెస్ట్ ఫైల్ని చేస్తున్నాం జావా C అని చెప్పేసి. సో అదే ఇక్కడ చేస్తున్నాం. టైం తీసుకుంటుంది. ఎస్ కంపైల్ అయిపోయిందండి. మనకి కంపైల్ కాకపోతే ఎర్రర్ వచ్చేస్తుంది. సో మనకి ఏం ఎర్రర్ రాలేదు కాబట్టి జావా మనది కంపైల్ అయిపోయింది. కంపైల్ ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూస్తే మీరు టెస్ట్ డాట్ క్లాస్ ఆటోమేటిక్గా జనరేట్ అయింది క్లాస్ ఫైల్. ఎలా అయింది, ఇక్కడ మనం కంపైల్ చేసాం కాబట్టి జావా C టెస్ట్ డాట్ జావా అనేది మనకి ఈ టెస్ట్ ఫైల్ నుంచి మనకి ఇది కంపైల్ చేసి ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తాం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. దానికి ఏం చేస్తామంటే నెక్స్ట్ జావా స్పేస్ మనం ఇక్కడ టెస్ట్ ఫైల్ నేమ్ ఇచ్చాం. నెక్స్ట్ ఏంటి, క్లాస్ నేమ్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ టెస్ట్. సో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి మనం, TST ఇస్తే చూసారా, మీకు కనిపించట్లేదా? సో ఇక్కడ చూసుకుంటే మీకు హలో వరల్డ్ కనిపిస్తుంది కదా, హలో వరల్డ్ అనేది. ఇది ఎక్కడ ఇచ్చాం మనము, ప్రోగ్రాంలో ఇచ్చాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఇచ్చాం. ప్రోగ్రాంలో ఇచ్చే ముందు ఏం చేసాం, ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టుకున్నాం, డబల్ క్వాట్స్. ఇక్కడ డబల్ క్వాట్స్ పెడితేనే అది ఇస్తుందండి, లేకుంటే మనం నార్మల్గా డబల్ క్వాట్స్ లేకుండా ఏది పడితే ఇచ్చేస్తే తీసుకోదు అది. సో ఇక్కడ మనం హలో వరల్డ్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ చూస్తే మీకు అది ప్రింట్ అయిపోయింది. సో ఇంతేనండి, మనం ఫస్ట్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ప్రింట్ చేసేస్తాం. హలో వరల్డ్ మాత్రమే ఇంకోటి ఏదైనా ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. సో నేను ఇంకొకటి తీసుకుంటాను, దీన్ని Ctrl+C హలో వరల్డ్, తర్వాత చిక్కు ఎక్స్ప్లెయిన్స్. సేవ్ చేద్దాం. దీన్ని సేవ్ చేసిన తర్వాత మళ్ళీ మనం కంపైల్ చేయాలండి. సేమ్ మళ్ళీ మనము అప్ యారో ఇస్తే కమెంట్స్ వస్తాయి, మనకు తెలుసు, ముందుగానే చెప్పాను మీకు నేను. జావా C డాట్ వెయిట్ చేద్దాం. ఓకే కంపైల్ అయిపోయింది. సో మరి మనము జావా టెస్ట్ లేకుంటే ఎంటర్ చేద్దాం, జావా టెస్ట్. చూసారా, హలో వరల్డ్ చిక్కు ఎక్స్ప్లెయిన్స్. ఇక్కడ ఏంటి, మీకు డౌట్ రావచ్చు, మీరు ఇక్కడ 1 by 1 ఇచ్చారు, ఇక్కడ చూస్తే అంత కలిపి వచ్చేసింది లైన్గా మీకు డౌట్ రావచ్చు. సో ఇలా కాకుండా నాకు ఒక క్లమ్జీ ఉంది, మొత్తం కలిసిపోయింది, నాకు ఇలా రాకూడదు, 1 by 1 రావాలి అంటే మాత్రం ఇక్కడ సింపుల్గా ఇంకొక ఇన్స్ట్రక్ట్ని యాడ్ చేస్తామండి, LN అంటే నెక్స్ట్ లైన్ అర్థం దానికి, ప్రింట్ LN
అన్నిటికీ ఎల్ఎన్ అనేది మనం ఇద్దాం. ఇక్కడ సేవ్ చేద్దాం. ఏమవుతుందంటే అది ఇక్కడ మనకి లైన్గా కాకుండా 1 by 1 వస్తుందండి. అది చేద్దాం ఇప్పుడు. సేమ్ మరి ఇంకొకసారి జావా సి టెస్ట్ జావా కంపైల్డ్, నెక్స్ట్ జావా టెస్ట్. చూసారా, హలో వరల్డ్ చిక్కు ఎక్స్ప్లెయిన్స్. సో నేను ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఏంటి ఎల్ఎన్ అని ఇచ్చాను కాబట్టి అది నెక్స్ట్ లైన్కి తీసుకోలేదు అనమాట. సో ఇలా మనము ఎంతైనా సరే ప్రింట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ఒక ప్రాసెస్ అనమాట. మనము కమాండ్ ప్రాంప్ట్కి ఇలా వెళ్ళిపోయాం. ఇలా కాకుండా సిడి కమాండ్స్ని ఎంటర్ చేయాలి, ఇలా లాంగ్ ప్రాసెస్, లేకుంటే ఫోల్డర్లో ఎక్కడో ఉంది ప్రాబ్లం ఉంది అని మీకు ఏదైనా అనిపిస్తే మాత్రం డైరెక్ట్గా మీరు ఫైల్ ఎక్కడుంది అక్కడికి వెళ్ళిపోవచ్చండి. సో ఇప్పుడైతే మనకు ఫైల్ ఇక్కడ ఉంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసేసి మీరు సిఎండి అని క్లిక్ చేస్తే చాలు, ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్గా మన ఫైల్ ఉన్న చోటుకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే మీరు జావా ప్రోగ్రామ్. సో మీరు సిడీలో ఓపెన్ చేసి అవన్నీ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఈజీ వే. ఇక్కడ మీరు డైరెక్ట్గా దాన్ని జావాని ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఏం చేస్తాం, జావా సి స్పేస్ TEST టెస్ట్ డాట్ జావా ఎంటర్, కంపైల్డ్. సో నెక్స్ట్ జావా TEST టెస్ట్. చూసారా, వచ్చేస్తుంది. సింపుల్ అండి. ఇంకా మీకు నేను ఇక్కడ 2 ఫైల్స్ క్రియేట్ చేశాను. ఇంతవరకు మనం జావా ఫైల్తో చేసుకున్నాం. సో టెస్ట్ ఫైల్ కూడా ఉంది, ఇందులో కూడా మనకి సేమ్ డేటానే ఉంది. సో చూద్దామండి. ఇప్పుడు ఈ ఫైల్తో మనం ఎంటర్ చేసి చూద్దాం ఏమవుతుందో. అక్కడే ఉంది కదా. నెక్స్ట్ జావా సి స్పేస్ FILE ఫైల్. ఇక్కడ మనం డాట్ జావాతో ఎంటర్ చేయాలి. ఏమంటుంది చూద్దాం ఇప్పుడు. చూస్తే ఫైల్ నాట్ ఫౌండ్, ఫైల్ డాట్ జావా అనే ఫైల్ లేదని చెప్తుంది. నెక్స్ట్ అక్కడ ఏముంది, TXT ఉంది. TXT ఎక్స్టెన్షన్ ఇదే కదా. సో ఏముంటుంది, క్లాస్ నేమ్స్ టెక్స్ట్ ఫైల్ అంటే ఇది ఏమంటుంది చూడు, మీకు అబ్జర్వ్ చేస్తే క్లాస్ నేమ్ ఫైల్ డాట్ టెక్స్ట్ ఆర్ ఓన్లీ యాక్సెప్ట్ ఇఫ్ అనోటేషన్ ప్రాసెసింగ్ ఈజ్ ఎక్స్ప్లిసిట్లీ రిక్వెస్టెడ్ అని చెప్పి అంటుంది. అంటే మనకి ఏంటి, ఓన్లీ జావా ఫైల్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. మీరు టెక్స్ట్ ఫైల్స్ ఆ ఫైల్స్ నేను తీసుకోను, నాకు జావా ఫైల్స్ మాత్రమే కావాలని చెప్పేసి అంటుంది. సో అందుకు నేను ఎక్స్టెన్షన్ ఇంపార్టెంట్ ఎందుకన్నానంటే, మీరు ఎంటర్ చేసే ముందు, ఎగ్జిక్యూట్ చేసే ముందు జావా ఫైల్ మాత్రం కంపల్సరీగా మీరు ఈ జావా ఎక్స్టెన్షన్తోనే మరి రన్ చేయాలి. అలా అయితేనే మీకు అది అక్కడి నుంచి మీకు డాట్ ఫైల్ వస్తుంది. డాట్ ఫైల్ అని ఎందుకు వస్తుంది, ఇందులో మీరు చూస్తే నేను ఫస్ట్లో మీకు చెప్పాను జావా అనేది సెక్యూరిటీకి యూజ్ చేస్తారని చెప్పేసి. సెక్యూరిటీ అంటే ఏం లేదండి, ఇక్కడ మనం ఇక్కడ కోడ్ రాసేస్తాం. ఈ కోడ్ అయితే ఏదో జస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ కాబట్టి ఈజీ కాబట్టి ఎవరైనా రాసేస్తారు, ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది కొన్ని నంబర్ ఆఫ్ పేజెస్, నంబర్ ఆఫ్ కోడ్స్ని రాస్తారండి. అంటే అన్లిమిటెడ్ ల్యాక్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. అలాంటి కోడ్ని కష్టపడి రాత్రి పగలు కష్టపడి రాసిన కోడ్ని కొంతమంది ఈజీగా దాన్ని కాపీ పేస్ట్ చేస్తారు. ఇప్పుడు నేను ఈ కోడ్ రాసి అప్లికేషన్ తయారు చేసి దాన్ని నేను మార్కెట్లో పెడితే ఏం చేస్తారు, ఆ కోడ్ని కాపీ చేసుకుని వాళ్ళు ఓన్గా కొత్త అప్లికేషన్ తయారు చేసుకుంటారు. అప్పుడు నాకు కాంపిటీషన్ వచ్చేస్తారు. అప్పుడు నేను సొంతంగా కష్టపడిన అప్లికేషన్ని వాళ్ళు తీసేసుకొని వాళ్ళు ఈజీగా దాన్ని రన్ చేసుకుంటారు, దానికి పేరు పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జొమాటోని ఒక అప్లికేషన్ తయారు చేసి పెట్టుకున్నాను. అది నాకు నచ్చినట్టుగా విధానంగా క్రియేట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని నేను మార్కెట్లో పెట్టడం వల్ల ఈ కోడ్ని వాళ్ళు ఈజీగా దాన్ని చేసుకుంటారు. తీసుకుని స్విగ్గీ సంథింగ్ ఇట్లా డిఫరెంట్ నేమ్స్తో వాళ్ళు పెట్టేసుకుంటారు. అంటే ఇక్కడ స్విగ్గీ జొమాటో ఎగ్జాంపుల్కి తీసుకున్నానండి, వాళ్ళు డిఫరెంట్ డొమైన్స్ అలా తీసుకుని వాళ్ళు ఈజీగా దాన్ని తయారు చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళు లక్షలు కోట్లు పెట్టి కోడ్ని తయారు చేసుకుని ఉంటారు, కానీ అక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటారు. అందుకు అలా జరగకూడదనే మనకి ఈ ఫార్మాట్ అనేది ఉంది. ఇక్కడ ఏం చేస్తుంది, ఇదే ఫైల్ మనకి టెస్ట్ డాట్ క్లాస్ జావాతో మనకి క్రియేట్ అయింది. దీన్ని ఓపెన్ చేసి చూస్తే మీకు ఏముండదండి, మొత్తం కూడా బైట్ కోడ్లో ఉంటుంది. దీన్ని మనం బైట్ కోడ్ అంటాం. సో ఇక్కడ చూస్తే నేను రాసిన కోడే ఇది. నేను కంపైల్ చేయడం వల్ల ఇలా తయారైంది. ఇలా తయారైతే ఏమవుతుంది, ఎవరికి అర్థం కాదు కదా. సో ఈ కోడ్ నువ్వు ఎవరికైనా మనిషికైనా కనీసం మనకి ఏమైనా అర్థమవుతుందా, ఇది కేవలం సిస్టమ్ మాత్రమే అర్థమవుతుంది. ఈ బైట్ కోడ్ని మనకి అది బైనరీ కోడ్గా మార్చుకొని సిస్టమ్ అర్థం చేసుకుంటుంది. ఇది రన్ అవుతుంది, కానీ మనుషులకి అర్థం కాదు. అంటే మనుషులకి అర్థం కాని విధంగా ఈ కంపైలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తే చిన్నగా అక్కడక్కడ కనిపిస్తున్నాయి చిక్కు, ఎక్స్ప్లెయిన్స్, టెస్ట్, జావా, ఈ ఆబ్జెక్ట్ అన్నీ కూడా ఇంటర్నల్గా అవి దానికి నచ్చినట్టుగా రాయేసుకుంటుంది అనమాట. సో అందుకు సెక్యూరిటీ ఎందుకన్నామంటే ఇలా సెక్యూరిటీగా పనికి వస్తుంది మనకి.
సో అందుకే ఈ కంపైలేషను అండ్ ఎగ్జిక్యూషన్ అనేది మనకు ఉందండి. సో హోప్ మీకు ఈ ఫార్మేట్ అంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక వీటి గురించి నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, వీటిని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మాత్రం ఏం చేస్తారంటే ఇక్కడితో ఆగిపోకుండా ఇలా మీరు ఒక నోట్ ప్యాడ్ తీసుకుని క్లాస్ టెస్ట్ అని టెస్ట్ దగ్గర నేను ఇక్కడ నేమ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది ఇంకోసారి చేసి చూపిస్తాను. మీరు కూడా ఈ సిస్టమ్ అవుట్ చెప్పేసి మీ నేమ్స్తో, మీ ఓన్ నేమ్స్తో కానీ మీ కాలేజ్ నేమ్స్తో కానీ ఏదైనా సరే నేమ్స్ని ఇక్కడ ఎంటర్ చేసుకుని ఇలాగే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి సీడ్తోనూ వెళ్ళండి, అలాగే డైరెక్ట్ కూడా వెళ్ళండి, 2 టైప్స్ కూడా వెళ్ళండి. ఎందుకంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. వెళ్ళేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసి ఆ రిజల్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో నేను ఇంకొకటి చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి టెస్ట్ ఫైల్ తీసుకుందాం. సో ఇప్పటికైతే ఎర్రర్స్ అయితే ఏం రాలేదు. ఎర్రర్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి చూద్దాం. సో ఇక్కడ అంతా ఓకే. నేను ఇక్కడ ఇది తీసేస్తానండి, ఇది తీసేస్తాను. దాని తర్వాత ఇక్కడ నేను ఇది తీసేస్తాను, ఇన్వర్టెడ్ కామర్స్ లేకుండా చేస్తాను. సేవ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. జావాసి టెస్ట్ ఫైల్స్ చూసారా? ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే test.java 5 అంటే ఫిఫ్త్ లైన్ దగ్గర ఇది మిస్ అయింది. అంటే ఏంటి, ఇన్వర్టెడ్ కామర్స్ సెమీకోలన్ మిస్ అయింది, ఎక్స్పెక్టెడ్ అనేది ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మిస్ అయింది అంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి, సిస్టమ్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ కింద అంటే ఇక్కడ అదే ఈ లైన్ దగ్గర నాకు అది మిస్ అయిందని చెప్తుంది. సింపుల్ చూసారా, ఎర్రర్ వచ్చేసింది. దాన్ని పెడదాం. ఇప్పుడు సెమీకోలన్ పెట్టేస్తాను, కంట్రోల్ సేవ్. అంటే ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. సో ఇప్పుడు ఇది పెట్టేస్తాం కదా, నెక్స్ట్ మనం మళ్ళీ కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తే ఇంతకు ఆ ఎర్రర్ పోయింది. సో మరి ఏమంటుంది ఇక్కడ, కెనాట్ ఫైండ్ సింబల్ లేదంటుంది. అంటే నాకు ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ లేవు, సో వాటిని మెన్షన్ చేయాలి సింబల్ వేరియబుల్ దగ్గర అని చెప్తుంది అనమాట. సో అంతే. ఇప్పుడు మనము దీనికి కామర్స్ ఇద్దాం, ఇన్వర్టెడ్ కామర్స్, సేవ్. మళ్ళీ కంపైల్ చేద్దాం. ఈసారి కంపైల్ అయిపోయింది, ఎలాంటి ఎర్రర్ రాలేదు. సో నెక్స్ట్ జావా టెస్ట్, టెస్ట్ నేను క్యాపిటల్ ఇవ్వలేదు. సో నేమ్స్ కూడా దానికి కేస్ సెన్సిటివ్ అండి, ఏది ఇస్తామో అదే తీసుకుంటుంది. చూసారా, కేస్ సెన్సిటివ్ అంటే ఏం లేదండి, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్నే పెట్టాలి, స్మాల్ ఉంటే స్మాల్లే పెట్టాలి. సో అది ఎప్పుడు మర్చిపోకూడదు. అండ్ ఇంకొకటి, క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా క్యాపిటల్తోనే స్టార్ట్ చేయాలండి. ఇక్కడ క్యాపిటల్ నేమ్తోనే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనకి స్టార్టింగ్లో అది మినిమం రూల్. అది అంటే నార్మల్ మనం స్మాల్ నేమ్తో పెట్టినా కూడా సేవ్ అవుతుంది, ప్రాబ్లం లేదు. కానీ యాజ్ పర్ జావా రూల్ మనము ఖచ్చితంగా క్లాస్ నేమ్ అనేది మనం క్యాపిటల్తోనే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు అది అవసరం లేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు, అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి ఈ నేమ్తో. ఎందుకు మనం క్యాపిటల్తో రాస్తామో మీకు అప్పుడు అర్థమవుతుంది. కానీ ఖచ్చితంగా మీరు ఏ క్లాస్ నేమ్ రాసినా కూడా క్యాపిటల్తోనే రాయండి. అలాగే ఇంకా మిగతా ఈ పబ్లిక్ కూడా మనకి అన్నీ కూడా స్మాల్తోనే ఉంటాయి. చూసారా, పబ్లిక్ పీ కానీ ఎస్ కానీ ఇవన్నీ కూడా స్మాల్తో ఉంటాయి. కానీ ఇక్కడ స్ట్రింగ్ వచ్చేసరికి ఎస్ అనేది క్యాపిటల్ ఉంటుంది. ఇక్కడ ఎస్ మాత్రమే క్యాపిటల్ ఉంటుంది, మిగతా అన్నీ కూడా స్మాల్ ఉంటాయి ఈ మెయిన్ మెథడ్లో. ఈ స్ట్రింగ్ క్యాపిటల్ ఎందుకు అనేది కూడా మీకు చెప్తాను ముందుకి. సో ఈ విధంగా మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయొచ్చండి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా మనం ఫస్ట్ ప్రోగ్రామ్ని అయితే సక్సెస్ఫుల్గా రాసేసామండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అసైన్మెంట్గా సేమ్ ప్రోగ్రామ్ మీరు నోట్ ప్యాడ్లో తీసుకొని మీకు నచ్చిన విధంగా నచ్చిన వర్డ్స్ని లేదా పారాగ్రాఫ్స్ని మీరు ఆ ఇన్వర్టెడ్ కామర్స్లో సిస్టమ్ మోడ్ ప్రింటర్లో మీరు కొన్ని ఒక 20-30 వరకు రాసుకోండి. రాస్తూ వాటిని ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్ళండి. ట్రస్ట్ మీ, ఇక్కడ మీరు ఫస్ట్ టైం రాసిన వాళ్ళైతే మాత్రం చాలా అంటే చాలా మీరు మిస్టేక్స్ని ఫేస్ చేస్తారు. ఆ మిస్టేక్స్ని ఫేస్ చేయడం వల్ల మీరు ఎక్కడ కూడా మీరు టెన్షన్ పడకండి, భయపడకండి. ఎందుకంటే మిస్టేక్స్ వస్తున్నాయి అంటే మీరు నేర్చుకుంటున్నారని అర్థం. సో ఇక్కడ మీరు ఎన్ని మిస్టేక్స్ చేస్తారో, ఎన్ని మిస్టేక్స్ని ఓవర్కమ్ చేస్తారో ఖచ్చితంగా మీరు తొందరగా నేర్చేసుకుంటారండి.
మీరు మిస్టేక్ ఏదైనా కనిపిస్తే మాత్రం మీకు అర్థం కాకపోతే మరీ ఈ వీడియో నుంచి చూడండి. ఎందుకంటే నేను ఎక్కడెక్కడ ఏంటి అనేది నీట్గా ఈ వీడియోలో చేశాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. సో వచ్చి మీరు మళ్ళీ అక్కడ చూసుకుంటే మీకు క్లారిటీ అయిపోతుంది. సో మీరు ప్రాక్టికల్గా మాత్రం వెళ్తేనే మీకు అర్థమవుతుందండి. అంటే ఫస్ట్ టైం ప్రోగ్రామ్ రాసే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆల్రెడీ రాసిన వాళ్ళకైతే పెద్దగా ప్రాబ్లం లేదు, ఈజీగా రాసేస్తారు. ఆల్రెడీ రాసిన వాళ్ళు అంటే మీరు ఇప్పుడు రాస్తేనే కదా మీరు ఆల్రెడీ రాసిన వాళ్ళగా తయారవుతారు. సో అందుకు చెప్తున్నాను, ప్రాక్టికల్గా మాత్రం మీరు స్కిప్ చేయకండి. మీరు మరి మీ ప్రోగ్రామ్స్ మీరు ఎగ్జిక్యూట్ చేసుకోండి. సో ఈ వీడియోతో ఇంతేనండి. నెక్స్ట్ నేను ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. ఇంకా కొంచెం మనకు థియరిటికల్గా ఉంది పెండింగు. సో అది చేస్తూ మేము ప్రాక్టికల్గా కూడా ముందుకు వెళ్దాం. మీరు దయచేసి నాకు మీ సపోర్ట్ అయితే మీరు ప్రొవైడ్ చేయాలండి. ఎందుకంటే నేను వీటి కోసం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను. మీకు ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ కావాలి, ఇంకా మంచి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది. సో మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.